ఈ కేఆర్ఎండ్బి గురించి మీరేమో కేంద్రానికి అప్పగించింది గత ప్రభుత్వం అంటారు. లేదు అధికారంలోకి వచ్చిన 2 నెలలకే కేంద్రానికి అప్పగించేసారు. కనీసం పెయింట్లు వేయాలన్నా సరే ఇప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సిందే. మా గొంతు మీద కత్తి పెట్టి చేయమన్నా సరే మేము చేయలేదు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా. కానీ ఇప్పుడు 2 నెలల్లోనే మొత్తం అప్పగించేశారు. కేంద్రానికి తలొగ్గి ఈ విధంగా చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనం తాకట్టు పెట్టేస్తున్నారు. ఈ కామెంట్స్ అన్ని కూడా నేను కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఈ నీటి వాటాలకు సంబంధించి ఏం చెప్తారు? నిజంగానే అప్పుడు బీఆర్ఎస్ కంటి రెప్పలా కాపాడుకున్నటువంటి ప్రాజెక్టుని లేదంటే నీటి వాటాలని ఇప్పుడు కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే కేంద్రానికి అప్పగించిందా? ముందుగా న్యూస్ ప్రేక్షకులు మీకు ప్యానెల్లో ఉన్న వారికి అందరికీ నమస్కారం. ఒకటేమంటండి, కేసీఆర్ పుట్టడమే అబద్ధాల మాటలతో పుట్టడం జరిగింది. ఇప్పుడు మొన్నటి వరకు ఒక 2 months వరకు ప్రజలు విని విని విసిగిపోయినరు. ఇప్పుడు మళ్ళీ ఇవాళకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు. వాళ్ళు ప్రతిదీ కూడా ఆ 2 నెలలు కూడా ఓపిక పట్టకుండా ఇంకా ప్రభుత్వం మీదనే అబాండాలు వేయడము. వాళ్ళు చేసినది ఇప్పటి వరకు వాళ్ళు చేసింది ఎక్కడన్నా ప్రజలకు మేలు జరిగింది అనేది ఒక్కసారి చూసుకోమని చెప్పండి. వాళ్ళు ప్రతి దగ్గర కూడా అబద్ధాలతోనే మాట్లాడడము. వాళ్ళ గతంలో ఉన్న ముఖ్యమంత్రి అయినా సరే, షాడో ముఖ్యమంత్రి అయినా సరే, మంత్రులైనా సరే, ఈరోజు కూడా వాళ్ళు ఇంకా ఈ 2 నెలలు అయింది ప్రజలు దెబ్బ కొడితే మొత్తానికి ప్రభుత్వమే కూలిపోయింది. అటువంటిది ఈరోజు ఇంకా మేము ప్రభుత్వంలోనే ఉన్నాం, మేమే అధికారంలో ఉన్నాం అనేది ప్రజలను ఇంకా మభ్యపెట్టాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ ఈరోజు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అధ్యక్షన మిగతా మంత్రులందరూ కూడా ఒక సమిష్టిగా వెళ్ళి ప్రజలకు ఏ దిశగా మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే పనిచేయడం జరుగుతుంది. కానీ ఈరోజు ఉన్న ప్రస్తుత బీఆర్ఎస్ టీం అంతా మొత్తానికి ప్రభుత్వాన్ని ఎక్కడ పడితే అక్కడ డిస్టర్బ్ చేయడము, లేకపోతే ఈ 9.5 సంవత్సరాలలో వాళ్ళ గుర్తురాని అని ఇన్ని 9.5 సంవత్సరాలు మా నిద్రావస్థలో ఉండి ఈరోజే మేల్కున్నట్టు, ఈరోజే కొత్తగా వాళ్ళకు ఏదో గుర్తొచ్చినట్టు చెప్పడము, ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సరే, కేసీఆర్ గారి కంటే ఏదో తొంటి పెరిగింది, లోపల పడిండు, కొన్ని రోజులు హాస్పిటల్ ఉండి ఈరోజు వచ్చిండు మాట్లాడుతుండు అనేది. మొత్తానికి ఈరోజు ఇప్పటికి కూడా ఇంకా ప్రజలని మాయ మాటలలోనే పెట్టి ప్రజలని మభ్యపెట్టడానికి ప్రయత్నించడం తప్ప ఇప్పుడు ఇంకొక మార్చ్ ఏప్రిల్లో ఏదైతే ఎంపీ ఎలక్షన్ ఉందో, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయో దానికి మళ్ళీ ఎట్లా అబద్ధాలు చెప్పాలా, ప్రజల్ని ఎట్లా మాయమాటలు చెప్పాలా, మనం ఎట్లా ఓట్లు మళ్లించుకోవాలనేది ఉంది. కానీ ప్రజలకు ఈరోజు ఖచ్చితంగా 9.5 సంవత్సరాలు మీకు ఇచ్చిన అవకాశం మీరు ఏం చేసిండ్రు అనేది ప్రజలకు ఉంది. ఆర్ ఈ 2 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంది అనేది కూడా ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఏ టైంలో ఏం యాక్షన్ తీసుకోవాలా, ఏం రిజల్ట్స్ ఇవ్వాలనేది ప్రజలు ఖచ్చితంగా ఇస్తున్నారు. వీళ్ళు చెప్పే మాటలు ఎక్కడ కూడా ప్రజలు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నమ్మరు. వాళ్ళ పరిస్థితి కూడా అంటే ఒకటి కొంతమంది అనలిస్టుల దగ్గర నుంచి కానీ లేదంటే ఇప్పుడు బీజేపీ నాయకులు వాసుదేవరావు గారు మాట్లాడింది కానీ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుంది. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అంటే రాజకీయ నాయకులు కాబట్టి రాజకీయంగా ఓట్ బ్యాంక్ గురించి ఆలోచిస్తున్నాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాజకీయాలు పక్కన పెట్టి కూర్చొని మాట్లాడుకుంటే 50:50 రేషియోలో ఓకే అనుకుని ముందుకెళ్తే ఈ సమస్య క్లియర్ అవుతుంది. కానీ ఈ విధంగా రాజకీయాలు చేసుకుంటూ పోతే ఎంతవరకు సాధ్యమవుతుంది అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా. ఆశ గారు, మీరు అన్నట్టు కానీ లేకపోతే అనలిస్టులు చెప్పింది కూడా వాస్తవం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా తగాదాకు పోయే ఆలోచన లేదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రధానమంత్రి గారిని, కేంద్ర హోంమంత్రి గారిని కూడా మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర విభజన మరొక పాయింట్ కూడా శివకుమార్ గారు చెప్పండి. మొన్న రేవంత్ రెడ్డి చెప్పున్నారు సీఎం జగన్ కి విధంగా చేస్తున్నారు అని చెప్పి. అంటే పక్క రాష్ట్రంతో కలిసిమెలిసి ఇంతకుముందు వాసుదేవరావు గారు చెప్పిన విధంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో సఖ్యతగా ఉండి విభజన హామీలు అమలు చేసుకోండి అంటే టీడీపీ గవర్నమెంట్ ఉన్నంతసేపు కూడా ఏదైతే కదలలేదో అది అందరికీ తెలిసిన విషయమే గతం. కాబట్టి వైసీపీ వచ్చిన తర్వాత దాదాపుగా కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయి, కొన్ని ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. విభజన హామీల గురించి ఇప్పటికీ కేంద్రాన్ని అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ ఒకవేళ ఏపీలో పొత్తులో ఉన్నటువంటి గవర్నమెంట్ వస్తే అప్పుడేమైనా సానుకూలంగా స్పందించి ఇవి క్లియర్ చేసుకునే అవకాశం ఉందా కాంగ్రెస్? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పక్క రాష్ట్రం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి విజయసాయి రెడ్డి గారిని రెచ్చగొట్టి ఆ విధంగా జరుగుతుంది. ఇప్పటివరకు ఈ 2 monthsలో ఎప్పుడు లేదు. ఏదైతే ఎలక్షన్ బిఫోర్ ఈ కేసీఆర్ ప్లస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడి నాగార్జున సాగర్ దగ్గర వెళ్ళి కొంచెం డిస్టర్బ్ అయింది అది ఇది అన్నారు. మళ్ళీ తర్వాత ఇప్పుడేం లేదు. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఏదో రకంగా
తెలంగాణ ప్రభుత్వం మీద లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఏదో దుమ్మెత్తిపోస్తే ప్రజల్లో ఏదైనా వ్యతిరేకం వస్తుందేమో అనే ఆలోచనతోనే ఆ ధోరణి మాట్లాడుతుంది విజయసాయి రెడ్డి. ఆయన పైన కేసులు ఉన్నాయి, ఆయన కోర్టు చుట్టూ తిరగడం జరుగుతుంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద విజయసాయి రెడ్డి మాట్లాడడము హాస్యాపదం. ఎందుకంటే మొన్నటి వరకు హరీష్ రావు, కేటీఆర్, కవిత మాట్లాడినరు, తర్వాత కడియం శ్రీహరి గారు మాట్లాడారు, ఇంకా గతంలో ఉన్న మంత్రులంతా ఏదైతే మాట్లాడినరో విజయసాయి రెడ్డి నోట్లో కూడా అదే మాట వస్తుందంటే ఇప్పుడు ఎవరెవరు కలిసి ఉన్నట్టు అనేది మీరు ఆలోచించాలా ఆశా గారు. ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజలు వాళ్ళు ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రతిదీ గమనిస్తున్నారు. కానీ మాట్లాడుతున్నవి వింటున్నారు, కనిపించేవి చూశారు. కాంగ్రెస్ గెలిచినప్పుడు అదే సైకిల్ గుర్తు కండువాలు, జెండాలు, టీడీపీ జెండాలు కలిసి ప్రచార సభల్లో గెలిచిన తర్వాత ఉత్సాహ సభల్లో ఇవన్నీ కూడా కనిపించిన పరిస్థితులు అయితే మీరు అనేది వాస్తవం. కాకపోతే రేవంత్ రెడ్డి గారు ముందు టీడీపీలో ఉండే కాబట్టి ఆ అభిమానులు అక్కడ రావడం జరిగింది. కానీ లేకపోతే టీడీపీ కాంగ్రెస్ ఒక్కటే చాలా ఉదాహరణలు ఉండొచ్చు. టీడీపీ ఇక్కడ నుంచి పోటీ చేయకపోవచ్చు, వారు కావాలని చెప్పి ఏదో సపోర్ట్ కావచ్చు జరిగింది. కానీ నెక్స్ట్ ఒకవేళ పక్క రాష్ట్రంలో పొత్తులో ఉన్నటువంటి టీడీపీ వస్తే కనుక ఇదే సమస్య పరిష్కారం అయ్యే ఛాన్స్. ఆశా గారు మీరు అన్న మాటకి ఇంకొక మాట, సిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ రాలేదు అంటే దానికి చంద్రబాబు గారు కేసీఆర్ గారు కూడా సపోర్ట్ చేసిందంటారా అట్లా అంటే? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి అభిమానం మీద జనాలు కానీ అక్కడలో ఉన్న అభిమానులు కానీ రావడం జరిగింది. అంతేగాని ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే వాతావరణం ఉండదంటారా? చంద్రబాబు నాయుడు గారే వాతావరణం ఉండదంటారా? ఖచ్చితంగా ఉండాలండి. నేను అనేది ఏమంటే కాంగ్రెస్ పార్టీ అటు దానికి ఈ రోజు ఖచ్చితంగా ముందుకెళ్ళి ఖచ్చితంగా సామరస్యంగానే పరిష్కరించడానికి ఆలోచిస్తున్నాం తప్ప ఖచ్చితంగా ఏదో బార్డర్ మీద ఉండి ఫైట్ చేసినట్టు ఏముండదు. ఖచ్చితంగా సామరస్యంగానే పరిష్కరించడం. అది దానికి ఒక నిదర్శనం ఏంది, ఈరోజు ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళి కలవడము, తర్వాత అమిత్ షా గారిని కలవడము, ఇదంతా కూడా ఒక మర్యాద పూర్వకంగా కలవడము. మళ్ళీ అది ఇక్కడ కాదు కదండి, అది ఎక్కడైనా సరే పెట్టుబడులు తీసుకురావడం జరిగింది కదా. ఇవన్నీ కూడా పొలిటికల్ గా జరుగుతున్నటువంటి రచ్చ రాజకీయాలు. ఒక నిమిషం అండి కోటేశ్వరరావు గారు, ఓకే, ఈ నీటి వాటాల గురించి రాజకీయంగా చేస్తారా లేదంటే ప్రజలు ఏ విధంగా చేస్తారనేది చూద్దాం. లోక్సభ ఎన్నికలు నిన్నటి వరకు ఏదైతే ప్రజల్లోకి రానటువంటి కేసీఆర్ ప్రజల్లోకి వచ్చున్నారు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ఎల్పీ